everyone, this is Ravalika. Welcome to CGR Unique Lifestyle. I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా కొత్తోళ్ళు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే కదా, నేను కోయంబత్తూర్లో ఉన్నానని. ఇంక ఇది వచ్చేటప్పటికి మా క్యాంపస్లో అయితే గ్రీనరీ చూసారా, ఎంత పెద్ద పెద్ద చెట్లతో ఎంత బాగుంటుందో. ఏ ఊళ్ళో అయినా ఇంతే అండి, మా క్యాంపస్ చెట్లతో గ్రీనరీగా భలే ఉంటుంది, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్. అండ్ క్లీనింగ్ కూడా బాగుంటుంది, అక్కడ క్లీన్ కూడా నీట్గా ఉంచుతారు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మా మాటల్లో మా క్యాంపస్లో ఆంటీతో, క్వార్టర్స్లో ఆంటీతో మాట్లాడుతుంటే గోరింటా చెట్టు ఉందని అన్నారు. ఇంకా నేను ఆగుతానా? నాకైతే గోరింటా కంటే చచ్చేంత ప్రాణం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఆంటీని తీసుకొని వెళ్ళి కోస్తున్నాను. చూసారా గోరింటాకి ఎంత పెద్ద పెద్ద ఆకులతో ఎంత బాగుందో, ఫ్రెష్గా. నాకైతే కోసే కొద్దీ కొయ్యాలనిపించింది, అంత ఇష్టం. అండ్ ఈ ఇష్టంతోనే పెళ్ళి కాకముందు అమ్మోళ్ళ ఇంట్లో, పాత ఇంట్లో గోరింటాకు చెట్టు కూడా నాటుకున్నాను. ఇంకా అది పెద్దదయ్యాక చేతులకి అది పోయిన వెంటనే పెట్టుకునేదాన్ని, అంటే నమ్మండి, అంత పిచ్చి నాకు. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మా క్యాంపస్లో ఇది మందారం చెట్టు, దీనికి 1-2 పువ్వులు ఉన్నాయి. అటు వచ్చేటప్పటికి పెద్ద చెట్టు ఉంది, దానికి కొంచెం పూలు ఉన్నాయి. అసలు చూసారా ఎంత గ్రీనరీగా ఉందో, ఎంత చెట్లు పెద్ద పెద్దయో. ఇది వచ్చేటప్పటికి గోరింటాకు చెట్టు ఎంత పెద్దదో చూడండి, ఎంత బాగుందో. ఇది వచ్చేటప్పటికి బాదం. ఇలా అన్ని చెట్లు ఉంటాయి మా క్యాంపస్లో. అండ్ వస్తుంటే ఈ మల్లె మొక్కలు కనిపించి నేను తీసుకొని వచ్చేసాను. నాకు మొక్కలన్నా చాలా ఇష్టం, నేను మొక్కలు బాగా పెంచుతా. అండ్ ఇలా వస్తుంటే నాకు జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు. అది గుర్తుకొచ్చి ఆంటీతో చెప్పుకొని బాగా నవ్వుకున్నాను. అండ్ ఎవరేమనుకున్నా కానీ నాకైతే మొక్కలంటే ఇష్టం అండి. అండ్ మీకేమనిపిస్తుందో చెప్పండి నేను ఇలా వస్తుంటే. ఇంకో విషయం ఏంటంటే, నేను తెచ్చి నాటుకున్నాను. అండ్ ఇంటికి వెళ్ళాక మా అమ్మ అంతా క్లీన్ చేసేయారు. తర్వాత మిక్సీ వేసేసుకొని చేతులకి పెట్టేసుకున్నా. చూడండి ఎంత బాగా పెట్టుకున్నాను. ఎలా పండిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.